వరిలో ఎప్పటికప్పుడు నూతన రకాలపై రైతులు దృష్టి పెడుతుంటారు. ప్రధానంగా మార్కెటింగ్కు అనువుగా ఉండే రకాలు, సన్న రకాలు, ఉల్లికోడును, ఇతర చీడపీడలను తట్టుకునే రకాలు, అలానే చౌడును తట్టుకునే రకాలపై ఆరా తీస్తుంటారు. దీనికి సంబంధించి కొద్ది మోతాదులో విత్తనాన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న పరిశోధనా స్థానాల నుంచి సేకరించుకుంటారు. ప్రస్తుతం వానాకాలం సాగు ఆరంభమవుతున్న నేపథ్యంలో వరిలో ఏ రకాలు తమకు అనువుగా ఉంటాయి, వాటి పంట కాలం, గింజ నాణ్యత, దిగుబడి సామర్థ్యం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. వరిలో ఖరీఫ్ సాగు కనువైన మార్కెట్కు అనువుగా ఉండే మేలైన రకాలు, చౌడును తట్టుకునే రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ధి నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సాగే పంటలలో వరి అనేది ప్రధానమైనటువంటి ఆహార పంట. ముఖ్యంగా ఈ ఈ వానాకాలానికి మనం తీసుకున్నట్లయితే కనుక రైతాంగం ఎక్కువగా సన్నగింజ రకాలు, అతి సన్నగింజ రకాలు మరియు దొడ్డు గింజ రకాలని వేసుకోవడం జరుగుతుంది. మనము ఈ వరి రకాలను విభజించుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలుగా విభజించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో మనకు ఈ మార్కెట్ ప్రాముఖ్యత ఉన్నటువంటి రకాలను మాత్రమే సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అని, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా మనకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు చూసుకున్నట్లయితే కనుక మనకి అందరికీ సుపరిచయం ఉన్నటువంటి రకము బీపీటీ 5204. ఈ రకం యొక్క పంటకాలం చూసుకున్నప్పుడు మనకి 140 నుంచి 150 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా దీనికి ఉన్నటువంటి పడిపోని గుణం వల్ల, అదేవిధంగా మంచి మిల్లింగ్ రికవరీ, తర్వాత మంచి అన్నం నాణ్యత వల్ల ఈ రకాన్ని రైతాంగం ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ రకాన్ని ఈ మే చివరి వారం నుండి జూన్ 15 వరకు మాత్రమే నాళ్ళు పోసుకోవాలి. అయితే ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా ఈ రకంలో ఈ చీడపీడల ఉధృతి, అదేవిధంగా తెగుళ్ళ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల తప్పనిసరిగా ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా ధీటుగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమైన రకము సిద్ధి. దీన్ని WGL44 అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ రకం యొక్క పంటకాలం చూసుకున్నప్పుడు 140 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఇది కొంతవరకు ఉల్లికొడు మరియు అగ్గితేలను తట్టుకుంటుంది. తర్వాత బీపీటీతో పోల్చుకున్నప్పుడు దీని యొక్క గింజలు కొంచెం సన్నగా ఉండడం వల్ల మార్కెట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని యొక్క దిగుబడి సామర్థ్యం ఎకరానికి మనకు 20 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాల్లో సన్నగింజ రకాలు తీసుకున్నప్పుడు తెలంగాణ సోనా, దీన్నే RNR 15048 అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ రకాన్ని మన రాజేంద్రనగర్ వరి పరిశోధన విభాగం నుంచి రూపొందించబడింది. దీనికి ఉన్నటువంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఈ రకము ఇప్పటికే చాలా వరకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటకలో, అదేవిధంగా తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ఈ రకాన్ని సుమారుగా ఏటా 40 లక్షల ఎకరాల పైగా సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నప్పుడు మనకి ఈ రకాన్ని వానాకాలంలో, అదేవిధంగా యాసంగిలో సాగు చేసుకోవచ్చు. దీనికి తక్కువ కాల పరిమితి ఉండటం వల్ల వానాకాలంలో సాగు చేసుకునేటప్పుడు పచ్చరొట్ట పంటలను వేసుకొని మనము దీన్ని భూసారాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకోవడానికి అనువైనటువంటి రకం కనుక. అదేవిధంగా ఈ రకము మంచిగా అంటే సమర్థవంతంగా అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. అదేవిధంగా దీని యొక్క గింజలు చూసుకున్నప్పుడు అంటే మిక్కిలి సన్నగా ఉంటాయి. బీపీటీ 5204 కంటే సన్నగా ఉండడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న రకంగా తీసుకోవచ్చు. 100 కిలోల వడ్లను మనం మరాడించినప్పుడు సుమారుగా 65 కిలోల మంచి అంటే నిండు బియ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ఫోటో సెన్సిటివ్ వల్ల ఈ రకము మనము జూన్లో వేసుకున్నప్పుడు పంట కాల పరిమితి పెరుగుతుంది. అదేవిధంగా పంట ఎత్తు పెరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ రకాన్ని మనము జూన్లో కాకుండా జూలై మొదటి వారంలో నారు పోసుకుంటే మనకు పంట అనేది 120 రోజుల్లో చేతికి వస్తుంది. అదేవిధంగా కాలపరిమితి పెరగదు. అదేవిధంగా పంట ఎత్తు కూడా తగ్గిపోయి మనకి ఎకరానికి సుమారుగా 20 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడినిచ్చే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఈ KNM 1638 అనే రకాన్ని కూనార వరి2 పేరుతో రూపొందించబడింది. ఈ రకం కూడా మనం వానాకాలంలో వేసుకోవడానికి అత్యంత అనుకూలంగా అయినటువంటి రకంగా తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ రకం కూడా
మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక కూడా విరివిరిగా ఎక్కువ ఈ రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. సో అయితే దీనిలో యొక్క లక్షణాలు తీసుకున్నప్పుడు మనకు దీని యొక్క గింజ అనేది మనకు మధ్యస్థ సన్న గింజ కలిగి ఉంటుంది. అంటే బీపీటీ 5204 కంటే కూడా కొంత సన్నంగా ఉండి పొడుగ్గా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క పంటకాలం చూసినప్పుడు 120 పంటకాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క దిగుబడి సామర్థ్యం వచ్చేసి మనకు ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ రకం వచ్చేసి మనకి సమర్థవంతంగా అగ్గి తెగులు, అదేవిధంగా ఉల్లికొను కూడా తట్టుకునే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి WGL 962 అనే రకం కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ రకం కూడా 120 పంటకాలం కలిగి ఉంటుంది. తర్వాత దీని యొక్క పంట ఎత్తు అనేది తక్కువ ఉంటుంది. సో అందువల్ల మనకి ఏంటంటే పిలకలు వేసే గుణం ఎక్కువగా ఉండడం వల్ల పంట చేను మీద పడిపోదు. అదేవిధంగా పిలకలు వేసే గుణం ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి సామర్థ్యం కూడా బాగుంటుంది. ఎకరానికి సుమారుగా మన యొక్క దీని యొక్క దిగుబడి చూసుకున్నప్పుడు 26 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి ఇంకొక వెరైటీ కూడా అందుబాటులో ఉంది. అది JGL 1798. ఈ రకము పంటకాలం వచ్చేసి మనకి 120 పంటకాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇది కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది. అదేవిధంగా కొంతవరకు అగ్గితేలను తట్టుకునే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా పంట యొక్క దిగుబడి సామర్థ్యం చూసినప్పుడు ఇది ముఖ్యంగా ఎకరానికి వచ్చేసి మనకి 26 నుంచి 28 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. దీనితో పాటు పాత రకం ఒకటి కూడా అందుబాటులో ఉంది. ఇది MT 1010. MT 1010 రకం కూడా మనకి మార్కెట్లో మంచి ప్రాముఖ్యత ఉన్నటువంటి రకంగా తీసుకోవచ్చు. పంట అనేది 120 నుంచి 120 పంట అనేది చేతికి రావడం జరుగుతుంది. ఇది కూడా కొంతవరకు అగ్గితెలు తట్టుకుంటుంది. నేల యొక్క సారవంతతను బట్టి ఈ రకం కూడా మనకు 28 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడినిచ్చే రకంగా తీసుకోవచ్చు. అయితే పంట కోత సమయంలో దీన్ని డిలే చేయొద్దు. ఎందుకంటే పంట కోత సమయంలో డిలే చేసినప్పుడు గింజలు రాలే గుణం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల రైతులు గమనించి ఈ రకాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు కొన్ని ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మార్కెట్ ప్రాముఖ్యత దృష్ట్యా ఎక్కువగా ఈ మిర్యాలగూడ కానీ, సూర్యాపేట, తర్వాత నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా మనకు ఈ జయశ్రీరామన్ మరియు అదేవిధంగా HMT సోనా వంటి మధ్యకాలిక అతి సన్న గింజ రకాలని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. సో వీటిని సాగు చేసినప్పుడు అంటే ఇవి ఎక్కువగా చీడపీడలు మరియు తెగులను తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. సో అందువల్ల ఎప్పటికప్పుడు పంటను గమనించుకుంటూ తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపడితే కనుక మనకు ఎకరానికి ఒక 26 నుంచి 27 క్వింటాల వరకు దిగుబడినిచ్చే రకాలుగా వీటిని తీసుకోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి మనకి అందుబాటులో ఉన్న రకము JGL 27356. ఇది కూడా అతి సన్న గింజ రకము. దీనికి పంటకాలం వచ్చేసి 130 నుంచి 130 పంటకాలం కలిగి ఉంటుంది. తర్వాత ఇది కొంతవరకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అదేవిధంగా ఈ మెడవిరుపు తెగులు కూడా తట్టుకునేటటువంటి రకంగా దీన్ని తీసుకోవచ్చు. ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం చూసినప్పుడు మనకి ఎకరానికి 26 నుంచి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి ఇస్తుంది. కాకపోతే ఈ రకానికి వానాకాలంలో కొంచెం పంట ఎత్తు పెరిగే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా ఈ రకాన్ని సాగు చేసుకునేటప్పుడు సిఫారసు మేరకే నత్రజని ఎరువులు వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ దొడ్డు గింజ రకాల విషయానికి వచ్చినప్పుడు వానాకాలంలో అనుకూలమైనటువంటి దొడ్డు గింజ రకాలు తీసుకున్నప్పుడు మనకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి డెవలప్ చేసినటువంటి రకాలు చూసుకున్నప్పుడు ఈ KNM 118 ఇది రకాన్ని వేసుకోవచ్చు. ఈ KNM 118 అనేది అటు వానాకాలానికి అదేవిధంగా ఇటు రబీ అంటే యాసంగి కూడా వేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకంగా తీసుకోవచ్చు. అయితే ఈ రకము కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా మెడవరుపు తెగులు కూడా తట్టుకునే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఈ రకాన్ని వేసుకునేటప్పుడు తప్పనిసరిగా మనకి స్వల్పకాలిక రకం కనుక ఒక్కొక్క కుదురుకి 3-4 మొక్కలు దగ్గర పెట్టుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క దిగుబడి సామర్థ్యం చూసినప్పుడు ఎకరానికి మనకు 28 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది మనకు. సో అదేవిధంగా మనకు ఇంకొక రకం వచ్చేసి KPS 2874 అనేది సన్న గింజ రకం కూడా అందుబాటులో ఉంది. ఇది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఈ చౌడు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ KPS 2874 అనే ప్రత్యేకమైన రకము చౌడు నేలలో సైతము మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు దోమను కూడా తట్టుకొని సుమారు ఎకరానికి మనకు 26 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇచ్చే రకంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చౌడును తట్టుకునే ఇంకొక రకం వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ వరి పరిశోధన విభాగం నుంచి RNR 11718 అనే రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే దీని యొక్క గింజలు అనేది కొంచెం BPT 5204 కంటే కొంచెం లావుగా ఉంటాయి. దీని యొక్క దిగుబడి సామర్థ్యం చూసినప్పుడు ఎకరానికి మనకు 20 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అయితే దీని యొక్క ప్రత్యేక లక్షణాలు చూసినప్పుడు మనకు ముఖ్యంగా ఈ రకం వచ్చేసి అటు చౌడును తట్టుకుంటుంది. అదేవిధంగా కొంతవరకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు, తర్వాత అగ్గి తెగులు, తర్వాత
కొంతవరకు సుడిదమ్మను కూడా తట్టుకునే రకంగా దీన్ని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కావున రైతులందరూ కూడా ఈ మార్కెట్ ప్రాముఖ్యత ఉన్నటువంటి రకాలను వేసుకొని తక్కువ పెట్టుబడి ఖర్చులతో మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.